ఆంధ్ర తెలంగాణ రహదారి మార్గాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసుల్ని తప్పించుకొని దుండగుడు పరారయ్యాడు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ను అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, దుండగుడు ఎలా పారిపోయాడు? ధనుంజయ్, చెప్పండి, దుండగుడు ఎలా పారిపోయాడు? గౌసియా, ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఈ రహదారి మార్గాలపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రత్యేకించి నోట్ల రద్దు తర్వాత ఈ వ్యవహారంలో పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి పెద్ద ఎత్తున డబ్బు తరలిస్తున్నారన్న ఉద్దేశంతో పోలీసులు అయితే విస్తృతంగా తనిఖీలు చేస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సరిగ్గా జగ్గయ్యపేట సమీపంలో పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. ఈ పికెటింగ్ కౌంటర్ వద్ద, పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలోనే వేగంగా అదే జగ్గయ్యపేటకే చెందినటువంటి ఒక రౌడీ షీటర్ ఈ ఘాతుకాన్ని పాల్పడినట్లు తెలుస్తుంది. మొత్తం మీద కారు అత్యంత వేగంగా నడిపి మరో 2 వాహనాలను ఢీకొట్టి సినీపక్కిలోనే పరారయ్యాడు. అయితే అతని కోసం, ఆ దుండగుడి కోసం ప్రస్తుతం పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. ప్రధానంగా జాతీయ రహదారి పైన పోలీసులు వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో నగదు తరలింపు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రతి చోట కూడా అన్ని రహదారి మార్గాల్లో కూడా ఈ తనిఖీలు చేపట్టారు. ధన్యవాదాలు ధనుంజయ్.